అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. రేపు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఓ రోజు ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్తూ ట్రాఫిక్ జామ్‌లో ఉండిపోయిన నాకు, నా స్నేహితుడు రమణ దగ్గర నుండి ఫోనొచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే, "ఒరేయ్ అభి! మీ ఇంటిని కొన్న వాళ్ళు తిరిగి అమ్మేస్తున్నారట్రా. నాకు ఈ విషయం నిన్ననే తెలిసింది. పుట్టి పెరిగి ఎన్నో జ్ఞాపకాలను పంచిన మా ఇంటిని కోల్పోయానని బాధపడ్డావు కదా! తిరిగి దాన్ని మరొకరు సొంతం చేసుకోకముందే త్వరగా వెళ్ళు. ఆఫీస్‌కి సెలవు పెట్టి వెళ్ళి వాళ్ళతో మాట్లాడరా" అన్నాడు. రమణ చెప్పింది విన్న నాకు కోల్పోయిందనుకున్నదేదో తిరిగి సొంతమైందన్న సంతోషం కలిగింది. కాసేపట్లో ట్రాఫిక్ ఎగరవడంతో కారు వేగం పెంచి ఆఫీస్కి వెళ్ళాను. కొన్ని ముఖ్యమైన పనులుంటే పూర్తి చేసుకుని లీవ్ తీసుకొని ఇంటి విషయం కనుక్కుందామని అక్కడి నుండి బయలుదేరి రమణ చెప్పిన పని మీద వెళ్ళాను. ఆ ఇంటి పక్కనే కార్ పార్క్ చేసి గేట్ తీసుకొని లోపలికి వెళ్తున్న నాకు అప్పటికి ఇప్పటికీ ఆ ఇల్లు ఏం మారలేదనిపించింది. రంగురంగుల పూల మొక్కల నడుమ చిన్నప్పుడు నేను ఊగిన ఉయ్యాల ఇంకా అలాగే ఉంది. ఉయ్యాల కేసు చూసిన నాకు అమ్మ చేతి గోరుముద్దలు తిన్న రోజులు గుర్తొచ్చాయి. ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో అమ్మ తన చేతులతో నాటిన మామిడి చెట్టు విరక్కాసిన పళ్ళతో నోరూరుస్తుంది. దాన్ని అలాగే చూస్తూ మామిడి పళ్ళని ఓ రోజు నేను నా ఫ్రెండ్స్ అమ్మా నాన్న ఇంట్లో ఉన్న సమయంలో చెట్టెక్కిపోయి కాలు జారి కింద పడి అమ్మతో చివాట్లు తిన్న రోజులు గుర్తొచ్చాయి. అదంతా చూస్తూ అక్కడే నిలబడిపోయిన నాకు, "ఎవరు కావాలి బాబూ?" అన్న మాటలు వినబడి వెనక్కి తిరిగి చూశాను. "ఈ ఇల్లు అమ్ముతున్నారని తెలిసి మాట్లాడడానికి వచ్చానండి. ఇంటి ఓనర్ మీరేనా?" అడిగాను. "లేదు బాబు, నేను కాదు. ఇది నా స్నేహితుడిల్లు. వాడికి ఒంట్లో బాగాలేదని తెలిసి చూడటానికి వచ్చాను. వాడు లోపలే ఉన్నాడు, వెళ్ళండి" అని చెప్పి అతను గేట్ వైపు అడుగులేశాడు. ఇంటి తలుపు తీసే ఉన్నా లోపలికి వెళ్ళకుండా, "ఎవరైనా ఉన్నారండి?" అడిగాను. "ఎవరది? లక్ష్మి, ఎవరో వచ్చినట్టున్నారు, కాస్త చూడు" అన్న మాటలు వినిపించాయి. లోపలుండి ఒక పెద్దావిడొచ్చి, "ఎవరు బాబు?" అడిగింది. ఇంచుమించు ఓ 70 ఏళ్ల వయసుండొచ్చు. ఆవిడని చూడగానే ఒకసారిగా అమ్మ నా కళ్ళ ముందుకొచ్చిందా అనిపించింది. చేతులు నిండుగా గాజులు, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, కాటన్ అంచు చీరలో ఆవినలా చూస్తుంటే అచ్చు మా అమ్మలాగే అనిపించింది. "అమ్మా" అని అప్రయత్నంగానే పిలిచేశాను. అందుకు, "చెప్పు బాబూ, ఎవరు కావాలి?" అని అడిగింది ఆ పెద్దావిడ. అమ్మా నాన్నిద్దరూ ఆ ఇంట్లో పంచి వెళ్ళే జ్ఞాపకాలను గుర్తు చేసుకుని లోపి తేరుకొని, "అమ్మా, ఈ ఇంటిని అమ్ముతున్నానని తెలిసి ఆ విషయం మాట్లాడదామని వచ్చానన్నాను." అందుకు ఆ పెద్దావిడ, "లోపలికి రా బాబు, ఇల్లు చూపిస్తాను" అని నన్ను లోపలికి ఆహ్వానించి కూర్చోమని చెప్పి మంచినీళ్ళు తీసుకొస్తానని గదిలోకి వెళ్ళింది. ఇల్లంతా చాలా నీట్‌గా సర్దుంది. ఆ ఫర్నిచర్ అంతా కూడా అప్పుడు మా ఇంట్లో ఉన్నదే. ఇంటి లోపల కూడా ఏం మారలేదు. కూర్చుని అలానే ఇంటిని పరిశీలిస్తున్నాను. సోఫాలో పడుకున్న అతను లేచి కూర్చుని, "నీ పేరేంటి బాబూ? ఎక్కడుంటావు?" అడిగాడు. "నా పేరు అభి. నేను మాదాపూర్‌లో ఉంటున్నానండి. ఆఫీస్‌కి దగ్గరని అక్కడే ఓ ఫ్లాట్ రెంట్‌కి తీసుకొని ఉంటున్నాను. నా స్నేహితుడు చెప్తే తెలిసింది ఇల్లు అమ్ముతున్నారని. అందుకే మాట్లాడి వెళ్దామని వచ్చానన్నాను." "అవును బాబు, ఓ నలుగురికి తెలిసిన వాళ్ళకి చెప్పి పెట్టాను. అంతే. ఎవరైనా తెలిసిన వాళ్ళకి అమ్మాలనే ఉద్దేశంతో" అన్నారు. ఇంతలో ఆ పెద్దావిడ మంచినీళ్ళు తెచ్చి నా చేతికిచ్చింది. మంచినీళ్ళు తాగి గ్లాస్ ఆవిడ చేతికిచ్చేశాను. "మీరు కూర్చోండి బాబు, టీ తీసుకొస్తానని" వెళ్తున్న ఆవిడకి, "వద్దండి, నేను ఇందాకే ఆఫీస్ నుండి బయలుదేరుతూ దారిలో తాగాను. మీరు కూర్చోండమ్మా" అన్నాను. "తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం. ముందు మీరు ఇల్లంతా చూదురు కానీ లోపలికి రండి బాబు" అని పిలిచింది. ఆ పెద్దావిడ మాటలకి ఒక నిమిషం మౌనంగా ఉండి, "ఇల్లు పూర్తిగా చూడాల్సిన అవసరం లేదండి. ముందే చూశాను" అన్నాను. నేనేం మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థం కాలేదు.
ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకుని, అదేంటి అని తిరిగి నన్ను అడిగేలోపే, మీ పిల్లలు ఎక్కడుంటారు అడిగాను. అందుకు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి, కాసేపటికి ఆ పెద్దావిడ, మాకిద్దరు అబ్బాయిలే, ఇద్దరు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు అంది. ఇంతలో పెద్దయిన మధ్యలో కల్పించుకుని, ఇంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి ఎంతోమంది పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పించి తల్లిదండ్రుల యొక్క గొప్పతనం ఏంటో చెప్పాను. కనిపించిన ఆ దేవుడి కన్నా జన్మనిచ్చిన అమ్మా నాన్నలే మిన్నా అని వాళ్ళని ప్రేమించాలి, గౌరవించాలని ఎంతోమంది పిల్లల్ని క్రమశిక్షణలు పెట్టి నేను నా పిల్లలను దారిలో పెట్టుకోలేకపోయాను. ఈ వయసులో మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. మేము అక్కడికి వెళ్ళలేము, మా కోసం వాళ్ళు ఇక్కడికి రాలేరు. చూస్తున్నావు కదా బాబు, మా ఇద్దరిగా వయసు అయిపోయింది. లంకంత ఇంట్లో ఇద్దరమే బిక్కుబిక్కుమంటూ కాలం గడపలేకపోతున్నాం. నా అనేవాళ్ళు లేక, అమ్మ నాన్న అని ఆప్యాయంగా పలకరించే దిక్కు లేక, ఏ ప్రమాదం ఎటువంటి ముంచుకొస్తుందోనని క్షణక్షణం నరకం అనుభవిస్తున్నా బాబు. ఇప్పటికే వయసు పైబడడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. నా భార్య కూడా నాలాంటి పరిస్థితి వస్తే మా ఇద్దరికి రోజులు గడపడం కష్టం. ఈ ఏరియాలో ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలీదు. చూద్దామన్నా ఎవరూ కనిపించరు. రేపేదైనా ఆపదొస్తే ఆదుకునే దిక్కు కూడా లేదు. అందుకే మాలాంటి సీనియర్ సిటిజన్ కోసం ఏర్పాటు చేసిన హోమ్ ఒకటి ఇక్కడికి దగ్గరలో ఉంది. అందులో ఉండటానికి నెల నెల 20,000 కట్టాలి. అందుకే ఇల్లు అమ్మడానికి నిర్ణయించుకున్నాం. నా భార్య ఎన్నోసార్లు ఎవరూ లేని వాళ్ళలా హోమ్లో ఉండటం ఎందుకు, మన అబ్బాయిలు ఇద్దరిలో ఎవరో ఒకరిని ఇక్కడికి రమ్మందామండి అంది. డాలర్లకు అలవాటు పడి సంపాదన పిచ్చితో నిత్యం పోరాడుతున్న వాళ్ళు మా కోసం రమ్మంటే వస్తారా బాబు? తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల అభివృద్ధినే కోరుకుంటారు. మా కోసం వాళ్ళ భవిష్యత్తు నాగం చేయటం నాకు ఇష్టం లేదన్నా ఆ పెద్దయిన పేరు సత్యనారాయణ అని ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు తీసుకున్నట్టుగా ఎదురుగా గోడకు వేలాడేసిన ఫోటోలో చూసి తెలిసింది. ఆయన మాటలు నాకు చెంపపెట్టులా అనిపించాయి. ఇప్పుడు వీలు పడుతున్న బాధే ఒకప్పుడు మా అమ్మ కూడా అనుభవించింది. నేను నేరుగా చూడలేకపోయినా, నాకు తను చెప్పలేకపోయినా అమ్మ అనుభవించిన బాధ ఏంటో ఈయన మాటల ద్వారా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అమ్మ గుర్తొచ్చి నా కళ్ళలో నీళ్లు గిరున తిరిగాయి. అది గమనించిన సత్యనారాయణ లక్ష్మి గారు, ఏమేం బాబు, మా మాటలతో నిన్నేమైనా ఇబ్బంది పెట్టావా అడిగారు. లేదండి అన్నాను. మరి ఎందుక కన్నీళ్ళు అడిగారు. అమ్మ గుర్తొచ్చింది. వృద్ధాప్యలో నేను తనకు తోడుగా లేనందుకు అమ్మ ఎంత బాధపడిందో మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. నిజానికి అమ్మని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. అందుకు పరిస్థితులు అనుకూలించలేకపోయేసరికి నేనేం చేయలేకపోయాను. నాకు ఈ జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవాల్సింది పోయి తన మనసుని కష్టపెట్టాలని వాళ్ళ ముందే బోర్ను ఏడ్చేశాను. నేను అలా ఎడవటం చూసి వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. లక్ష్మి గారు తను కూర్చున్న సోఫాను లేచి నా దగ్గరకు వచ్చి, ఊరుకో బాబు అని నా భుజంపై చేయి వేసి ఓదార్చి, నేను కాస్త తేలికపడ్డాక, అసలు ఏం జరిగింది బాబు, మీ అమ్మగారు ఇప్పుడు ఎక్కడున్నారు అడిగింది. అందుకు నేను, అమ్మ లేదండి, 4 ఏళ్ల క్రితమే చనిపోయింది. అమ్మ పేరు వసంత, నాన్న సుబ్రహ్మణ్యం. వాళ్ళిద్దరికీ నేనొక్కరినే కొడుకుని. నాన్న బ్యాంకులో అకౌంటెంట్గా పనిచేసేవాడు. అమ్మ గృహిణి. నన్ను బాగా చదివించి ప్రయోజకుని చేయాలనేది వాళ్ళ కళ. అందుకే నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తానంటే అడ్డు చెప్పలేదు. ఎంఎస్ పూర్తయ్యాక ఇండియాకి తిరిగి రావనే ఉద్దేశంతో నేను అమెరికాకి వెళ్ళినా అక్కడి సౌకర్యాలు, జీవన విధానం నన్ను తిరిగి ఇండియాకి రానివ్వకుండా చేశాయి. ఎంఎస్ పూర్తయ్యాక ఇండియాకి వచ్చి అమ్మా నన్ను అడిగా, కొంతకాలం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటున్నానని. కొంతకాలమే అంటున్నావు కదా అని వాళ్ళు నా మాటలకి అడ్డు చెప్పలేదు. సరే అన్నారు. అమెరికాలో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరిపోయాను.
ఆ తర్వాత 2 సంవత్సరాలకి నాకు సంబంధం చూసావని అమ్మానాలంటే ఇండియాకొచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకొని నా భార్యను తీసుకొని తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను. నాన్న రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటూ ఒకరికొకరు తోడుగా ఉంటూ కొద్ది కాలం బాగానే ఉన్నారు. నాకిద్దరు పిల్లలు పుట్టారు. గ్రీన్ కార్డ్ కూడా వచ్చింది. నాకు అమ్మా నాన్న చూడాలనిపించినా, వాళ్ళకి నన్ను చూడాలనిపిస్తుందని ఫోన్ చేసినా, ఎంత ఖర్చైనా లెక్క చేయకుండా ఇండియాకొచ్చి వెళ్ళేవాడిని. అలా కొంతకాలానికి ఓ రోజు నాన్న గుండెపోటుతో పోయారని ఫోన్ వచ్చింది. నేను అమెరికా నుండి వచ్చేదాకా నాన్న బాడీని మార్చురీలో పెట్టారు. నాన్న కర్మకాండని పూర్తి చేశాను. నాన్న పోయారన్న నిజాన్ని అమ్మ జీర్ణించుకోలేకపోయింది. అమ్మ తిరిగి మామూలు మనిషి అవడానికి చాలా సమయం పట్టింది. అమ్మని అడిగా, అమ్మా నువ్వు నాతో పాటు అమెరికాకి రామ్మా అని. మీ నాన్న జ్ఞాపకాలతో నిన్న ఇంటిని వదిలి నేను ఎక్కడికి రాలేనురా అంది అమ్మ. అమ్మా నేను ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను, అలాగని నేను ఇక్కడ ఉండలేను అన్నాను. నా కోసం ఆలోచించి నీ భవిష్యత్తును పాడు చేసుకోకు అంది అమ్మ. అమ్మనలా చూస్తుంటే బాధేసింది. నాకు తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవరూ లేకపోవడంతో అమ్మని ఎక్కడ ఉంచాలో అర్థం కాలేదు. 3 నెలలకోసారి వస్తానమ్మా అని చెప్పి తిరిగి అమెరికాకు వెళ్ళిపోయాను. రోజు ఫోన్ చేసి అమ్మతో మాట్లాడి తనకి ఏ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం తోడుగా ఒక పనమ్మాయిని పెట్టాను. అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా అమ్మకి దూరంగా ఉంటూ తన మనసుని కష్టపెడుతున్నానని బాధపడిన రోజు లేదు. నాన్న కాలం చేశాక 5 సంవత్సరాల దాకా అమ్మ బాగానే ఉంది. ఆ తర్వాత వయసు మీద పడటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో అమ్మ ఇబ్బంది పడుతుందని తెలిసి బాధపడ్డాను. ఒకరోజు అమ్మ ఫోన్ చేసి, మన అమ్ములకి పెళ్ళంటరా, తను ఇంకా నాకు తోడుగా ఉండలేని చెప్పింది. అమ్ముల పెళ్ళని తెలిసి సంతోషించాల్సిన నేను బాధపడ్డాను. ఎందుకంటే ఇంతకాలం అమ్మకి కావలసినవన్నీ తనే చూసుకుంటుంది. తను ఉందనే ధైర్యంతోనే నేను అమెరికాలో ఏ టెన్షన్ లేకుండా ఉంటున్నాను. వాళ్ళ ఇల్లు మా వీధిలోనే. అమ్ములు 24 గంటలు అమ్మని కనిపెట్టుకుని ఉండేది. అమ్మ ఎన్నోసార్లు అనటం నాకు ఇంకా గుర్తుంది, నా కడుపున పుట్టిన కూతురే ఉన్నా అది అమ్ములు నన్ను చూసుకునేంత ప్రేమగా చూసుకునేది కాదేమోరా అని. అమ్ములు పెళ్ళికి కావాల్సిన ఖర్చునంతా మనమే భరించాలి అంది అమ్మ. సరేనమ్మా, ఎంత కావాలో చెప్పు, పంపిస్తాను అన్నాను. ఆ తర్వాత చెప్తాలేరా అంది అమ్మ. అమ్ములు పెళ్ళని తెలిసి నా గుండెలో రాయి పడినంత పనైంది. అమ్మకి తోడుగా ఎవరిని ఉంచాలో అంత నమ్మకంగా ప్రేమగా అమ్మని ఎవరు చూసుకుంటారో ఏమోనని నాకేం చేయాలో అర్థం కాలేదు. నా భార్యతో మాట్లాడాను. ఇందు, నేను ఒక్కగానొక కొడుకునయ్యుండి కూడా అమ్మ నాన్నలకు తోడుగా ఉండాల్సిన సమయంలో వాళ్ళకి దూరంగా ఉంటున్నాను. కన్నతల్లికి సేవ చేసుకుని జీవితం ఎందుకు, ఇప్పటిదాకా సంపాదించుకున్న చాలు, ఇక ఇండియాకి వెళ్ళిపోదామని. అందుకు నా భార్య, ఏంటి రేపు మాపు పోయే మీ అమ్మ కోసం మనకింత భవిష్యత్తునిచ్చిన అమెరికాకును వదిలి వెళ్ళిపోదామంటారా? మన పిల్లలిద్దరూ ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుంటున్నారు, వాళ్ళు ఇండియాలో ఉండగలరా? మీ అమ్మగారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసే వచ్చాం కదా, ఇంత డబ్బు కావాలన్నా పంపండి అంది. అందుకు నేను, డబ్బులతో ఈ వయసులో అమ్మకు పంచాల్సిన ప్రేమ ఆప్యాయత నేనున్నాననే ధైర్యం కొనివ్వనేం కదా ఇందు. అమెరికాలో ఉన్న కారణంగా నాన్న చివరి రోజుల్లో ఆయనకి దగ్గరగా ఉండలేకపోయాను. ఇప్పుడు అమ్మకి కూడా ఏమైతే జీవితాంతం ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుందన్నాను. అందుకిందు, ఏం కాదులేండి, ఇవాళ రేపు ఇలాంటి వాళ్ళని చూసుకోవడానికి ఎన్నో హోములు పుట్టుకొచ్చాయి, అందులో జాయిన్ చేసి రండి, నెల నెల ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు పంపించండి, అంతేకాని ఇండియాకి వెళ్దామని మాత్రం అనకండి అంది ఇందు. నేను పడే బాధని నా భార్యకి అర్థమయ్యేలా చెప్పలేకపోయాను. అమ్మకి ఫోన్ చేసి, అమ్మా అప్పులు పెళ్ళైతే నేనలా ఒంటరిగా వదిలేలేను, ఇక్కడికి రమ్మంటే నువ్వేమో రావట్లేదు, అందుకనే నేనొక నిర్ణయం తీసుకున్నానమ్మా అని చెప్పాను. ఏంటో చెప్పరా అబి అడిగిందమ్మా.
అందుకు నేను, అమ్మా, నేనిలా ఒంటరిగా వదిలేసి నేనిక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అందుకని నీ వయసు వాళ్ళ కోసం ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో కూడిన ఒక హోమ్‌లో నేను చేర్పించాలనుకుంటున్నాను. ఏమంటావమ్మా? అడిగాను. నన్నక్కడ చేర్పించి ఈ అమ్మని చూడటానికి రావా అభి? అడిగిందమ్మ. అమ్మా, నిన్ను చూడకుండా నేను ఉండగలనా? నువ్వు మన ఇంట్లోనే ఉన్నా ప్రతి 3 నెలలకొకసారి నేనొచ్చి నిన్ను చూడట్లేదా? హోమ్‌లో ఉన్నా కూడా అలాగే వస్తానమ్మా. అమ్ములు పెళ్లి చేసుకొని వెళ్తుందనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాని అని అంటున్న లోపే, సరేరా, నీ ఇష్టం. అమ్ములు పెళ్ళంటే గుర్తొచ్చింది. నేను ఓ నిర్ణయం తీసుకున్నాను అంది అమ్మ. ఏంటో చెప్పమ్మా? అడిగాను. రేపు నేను కన్నుమూస్తే అమెరికాలో స్థిరపడ్డ నీకు ఇక మన ఇంటితో పనే ఉంటుందిరా. అందుకని మన ఇంటిని అమ్మేసి ఆ డబ్బులని అమ్ముల పెళ్ళికి కట్నంగా ఇద్దామనుకుంటున్నాను. నీకో చెల్లెలుంటే తన పెళ్ళిని కూడా ఘనంగా జరిపించేవాళ్ళం కదా. ఇది అలాగే అనుకో. దీనిపై నీ అభిప్రాయం ఏంటి? అడిగింది. అమ్మ చెప్పింది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇన్ని రోజులు అమ్మని కన్నతల్లిలా చూసుకున్న అమ్ములకి ఏమిచ్చినా తక్కువే. సరే అమ్మా అన్నాను. తెలిసిన వాళ్ళకి ఇల్లు అమ్ముతున్నానని చెప్పానందమ్మ. ఈలోపే నేను అమెరికా నుండి అమ్మని హోప్‌లో చేర్పించి ఇంటిని అమ్మడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని సంతకం పెట్టాను. ఆ తర్వాత నా స్నేహితుడికి చెప్పి ఇంటి విషయం చూసుకోమన్నాను. డబ్బు చేతికొచ్చాక అమ్మకివ్వమన్నాను. అమ్మ వాటిని చెక్ రూపంలో అమృతకిచ్చానని చెప్పింది. అప్పటి నుండి అమ్మని చూసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఇండియాకొచ్చి వెళ్ళేవాణ్ణి. హోమ్‌లో చేర్పించిన సంవత్సరానికి అమ్మకి ఆరోగ్యం పాడైందనే విషయం తెలిసి నేనిక అమెరికాలో ఉండలేకపోయాను. నా భార్యతో గొడవ పడ్డాను ఇండియాకి వెళ్దామని. తను నా పిల్లలు ఇండియాకి రావడానికి ఒప్పుకోలేదు. మీరిక్కడే ఉండండి. అమ్మ బ్రతికున్న రోజులు తనకి తోడుగా ఉండటానికి నేను ఇండియాకి వెళ్తానని చెప్పి బయలుదేరే లోపే అమ్మ చనిపోయిందనే వార్త హోమ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఆ వార్త విని నేను తట్టుకోలేకపోయాను. వెంటనే ఇండియాకి బయలుదేరాను. కానీ ఏం లాభం? ఆబి అని పిలిచే అమ్మ చివరి పిలుపుకు కూడా దూరమయ్యాను. చివరి రోజుల్లో ఆమెకు తోడుగా ఉండాలని ఎంత ప్రయత్నించినా నా భార్య పిల్లల కారణంగా ఇండియాకి తిరిగి రాలేకపోయాను. అమ్మ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నా భార్య అమెరికా నుండి ఫోన్ చేస్తూనే ఉంది. బయలుదేరారా బయలుదేరారా అని. కానీ నాకు అమెరికాకి వెళ్ళాలనిపించలేదు. అమ్మ పోయినప్పటి నుంచి తనకి చివరి రోజుల్లో అందించాల్సిన ప్రేమ, ఆప్యాయత, నేనున్నాననే ధైర్యం తనకి ఇవ్వలేకపోయానే బాధలో అచేతనంగా ఉండిపోయిన నన్ను నా స్నేహితుడు రమణ తన ఇంటికి తీసుకెళ్ళాడు. అమ్మ పోయిన బాధ నుండి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. నెల రోజులైనా నేను తిరిగి అమెరికాకు వెళ్ళకపోయేసరికి నా భార్య, పిల్లలు ఇండియాకు వచ్చేశారు. అమెరికా మీద మోజు, డబ్బు పిచ్చిలో పడి నా కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేకపోయిన బాధలో తిరిగి అమెరికాకు వెళ్ళాలనిపించలేదు. నేను అమెరికాలోనే స్థిరపడిన కారణంగా అమ్మ ఉన్న ఇంటిని అమ్మేసింది. అమ్మ నాన్న జ్ఞాపకాలతో ఉన్న ఇంటిని కోల్పోయానని చాలాసార్లు బాధపడ్డాను. అమ్మ నాన్న వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అది మరేదో కాదు, ఇదే అన్నాను. అప్పటి వరకు నేను చెప్పిందంతా వింటున్న సత్యనారాయణ, లక్ష్మి గారు చాలా బాధపడ్డారు. అంటే మీ అమ్మగారు అమ్ములు పెళ్లి కోసం అమ్మిన ఇల్లు ఇదేనా? అడిగారు. అవునండి, ఇదే. కలలో కూడా తిరిగి ఇంటిని సొంతం చేసుకుంటాననుకోలేదన్నాను. అందుకు వాళ్ళు ఎవరి దగ్గరైతే ఇల్లు కొన్నామో తిరిగి వాళ్ళకి అమ్మటం మాకు సంతోషంగా ఉంది బాబు. మేము ఎంతకి కొన్నామో అంతే డబ్బు ఇస్తే సరిపోతుందన్నారు సత్యనారాయణ గారు. అందుకు నేను, మీరేమీ అనుకోనంటే నాదో మాట అన్నాను. మీ పిల్లలు దగ్గరగా లేరనే కదా హోమ్కి వెళ్ళాలనుకుంటున్నారు. హోమ్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇక మీదట మీరిక్కడే ఉండండి. మీ డబ్బులు ఎలాగో మీ పేరున ఎఫ్‌డి చేస్తాను. బ్రతికుండగా మా అమ్మానాన్నల రుణం ఎలాగో తీర్చుకోలేకపోయాను. నేను మీకు ఈ వయసులో తోడుగా ఉండే అవకాశాన్ని ఇవ్వండి. మీకే లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అడిగాను. అందుకు వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. నా మీదేమైనా సందేహమా? ఇంటిని అప్పగిస్తే
రేపు మిమ్మల్ని చూసుకుంటానో లేనోనని ఆలోచిస్తున్నారా? అడిగాను. అందుకు వాళ్ళిద్దరూ, లేదు బాబు, నీ మీద నమ్మకం లేక కాదు, మా వల్ల నీకెందుకు ఇబ్బంది అని ఆలోచిస్తున్నామన్నారు. అందుకు నేను, ఇబ్బందేమీ లేదు, నాకు మా తల్లిదండ్రులెంతో మీరు అంతే అన్నాను. అందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోషించారు. విషయం అంతా నా భార్యతో చెప్పి తనని ఒప్పించి తిరిగి మా ఇంటికి షిఫ్ట్ అయ్యాం. వాళ్ళని నా సొంత తల్లిదండ్రులా చూసుకుంటూ అందరం కలిసి చాలా సంతోషంగా ఉంటున్నాం. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి నేను మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.